వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉమ్మడి చంపాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ దివంగత వంగ మధుసూదన్ రెడ్డి గారి తనయుడు, అదేవిధంగా హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ వంగ సిద్ధాంత్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీరు ఏం చదువుకున్నారంటే ఏం చెప్తారు? నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండి. ఓకే. ఆస్ట్రేలియా నుంచి చేసిన. గ్రాడ్యుయేషన్ ఏమో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన శ్రీనిధి కాలేజ్లో ఇక్కడ. తర్వాత నా మాస్టర్స్ తర్వాత అక్కడనే కొన్ని రోజులు జాబ్ చేయడం జరిగింది. తర్వాత ఇండియాకి వచ్చినాక మా ఫాదర్ కూడా ఇక్కడనే ఉండి బిజినెస్ చూసుకోంటే ఇక్కడనే చనిపోయాక వచ్చారా? లేదు, నేను వచ్చి 10 years అయిపోయింది. 10 years నుంచి డివిజన్లో ఉన్నారా? మ్యాక్సిమం ఇక్కడనే ఉన్నా. మధ్యలో ఒక 3-4 years ఇక్కడ జూబ్లీహిల్స్ మూవ్ అయ్యి అక్కడ నా బిజినెస్లో సెటప్ చేసుకోవడం, ఆటోమొబైల్ డీలర్షిప్స్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకొని అక్కడనే ఉంటుండే కొన్ని రోజులు. అంటే వచ్చిపోతూ ఉంటుండే. మరి మా ఫాదర్ లాగా రెగ్యులర్గా ఇక్కడనే ఉండడం అట్లా చేయకపోతుండే. కానీ అక్కడ ఉండి నా బిజినెస్ సెటప్ చేసుకోవడము, అంటే కొత్త బిజినెస్లు చూసుకోవడము. కానీ ఇప్పటివరకు దాదాపు మర్చిపోలేని సంఘటన, దాదాపు డివిజన్ ప్రజలతోటి, నియోజకవర్గ ప్రజలతోటి నిత్యం మమేకమై ఉండేది నాన్నగారు. కానీ సడన్గా డివిజన్ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు షాక్ ఉన్నట్టుండి ఒకటేసారి అకాల మరణం చెందడం అనేది అసలు ఏం జరిగింది? అప్పుడు ఏ విధంగా జరిగింది? చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అయిందండి. మధ్యలో డెంగ్యూ వచ్చింది. మా ఫాదర్కి డెంగ్యూ వచ్చి బాగా వీక్ అయ్యారు. వీక్ అయ్యి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి డాక్టర్స్ చెప్పారు కూడా బయట ఎక్కువ తిరగొద్దండి, తిరిగితే మంచిది కాదు. కానీ డివిజన్ ప్రోగ్రామ్స్, కొన్ని శాంక్షన్ కావాల్సిన వర్క్స్, వీటిపైన తిరిగి చేసుకొని ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల మళ్ళీ అది ఎఫెక్ట్ కావడం, ఒక చిన్న ఇన్ఫెక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి అది బ్లడ్ ఇన్ఫెక్షన్ లాగా వెళ్ళి యాంటీబయాటిక్స్ ఇచ్చినా పని చేయనట్టుగా అయిపోయి సడన్గా జరిగిపోయింది. చాలా సడన్గా అయిపోయింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మేము సరే అప్పుడు డెంగ్యూ వచ్చినప్పుడు 1 week ఉండే హాస్పిటల్లో, తర్వాత వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు 1 week ఉండే హాస్పిటల్. ఇప్పుడు కూడా అంతే, సరే చిన్న ఇన్ఫెక్షన్ కదా, ఏముందో 10 రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తారులే అని అనుకున్నాం. అట్లనే ఉండే కూడా. లాస్ట్ డే సిచ్యువేషన్ వరకు మాకు అసలు ఐడియా లేదు. కానీ వాస్తవానికి అప్పుడు కరోనా టైంలో కూడా డాడీకి కరోనా వచ్చినా కూడా, కోవిడ్ వచ్చింది అయినా సరే ప్రజల్లోనే ఉండేది. ఆ కోవిడ్ నుంచి మళ్ళీ తట్టుకొని వెంటనే ప్రజల్లోకి వచ్చి ప్రజలు కూడా నా విధంగా కోవిడ్ బారిన పడొద్దని మళ్ళీ అనేక చర్యలు తీసుకునేది డివిజన్లో. చాలా చేసారండి. అంటే కోవిడ్ టైంలో అప్పటికి మనం కార్పొరేటర్ కూడా కాదు, మా ఫాదర్ కార్పొరేటర్ కూడా కాదు. కోవిడ్ టైంలోనే ఇంటింటికి తిరిగి గ్రాసరీస్ అందించడం, రైసు, పప్పు, ఆయిల్, అంటే ఇట్లా చాలా వరకు ప్రతి ఇంటికి చేరేలాగా చాలా మొత్తం దానిపైనే ఉండి, అరే చాలా కష్టమవుతుంది జనాలకి అని చెప్పి. ఎందుకంటే జనాలు కూడా ప్రాబ్లం ఉంటే ఇంటికి రాలేని పరిస్థితి అప్పుడు. కంప్లీట్గా మా ఫాదరే వెళ్ళి ఏం కావాలో అడిగి తెలుసుకొని అవి వచ్చేలాగా చూసుకుంటున్నాయి. అట్లాంటివే చాలా చేసారు అట్లా. మేము మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా ఫాదర్ ఫోన్పే అట్లాంటివి చూస్తే ఎవ్రీ మంత్ ఒక 1.5 to 2 lakhs ఇట్లా వికలాంగులకి చదువుకుంటా అంటే హెల్ప్ చేయడము, ఇట్లాంటివి చేస్తుండే. అసలు మాకు కూడా తెలియదు ఇట్లాంటివి చేస్తుండే అని. మేము మా ఫాదర్ది ఫోన్ తీసుకొని తర్వాత మా ఫాదర్ తర్వాత ఫోన్ తీసుకొని ఇవన్నీ చూస్తుంటే మాకు అప్పుడు తెలుస్తుంది, అరే ఇవన్నీ చేస్తుండే. మాకు కూడా చెప్పుకోలేదు ఇట్లాంటివి. అసలు ఎన్నో చేసారు. ఊర్లో ఎవరన్నా ఇంటికి వస్తే, పెళ్ళి అని వస్తే పుస్తమెట్టలు, చావుకని వెళ్తే వాళ్ళకి ఎంతో అంత డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయడము, ఎన్నో చేశారు. ఫైనల్ డేస్లో కూడా నాకు తెలిసి మా డాడీది అయ్యే ఒక 3-4 days ముందు ఎవరో ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే మా ఫాదర్ లేరని చెప్పి సందీప్ అన్న ఉంటాడు మా ఫాదర్, ఆయనతోటి ఇచ్చి డబ్బులు పంపించడం, ఇట్లాంటివి ఎన్నో చేశారు. ఒక 30-35 years నుంచి ఇవే పనులు. అంత చేశారు కాబట్టి అని చనిపోయినప్పుడు more than 60,000-70,000 people వచ్చారు. వేల మంది వచ్చారు. అసలు అంత జనాలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్టీలు పక్కకు పెట్టి, పార్టీలకు అతీతంగా వచ్చారు. పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీ వాళ్ళు అంటే ప్రేమతోటి వచ్చారు. నాన్నగారు చనిపోయిన రోజు బాడీ మీద కూడా బీజేపీ పార్టీ జెండాను కప్పడం జరిగింది. ఎందుకు అసలు డాడీకి బీజేపీ పార్టీ
పార్టీ అన్న పార్టీ సిద్ధాంతాలన్నా కూడా అంత ఇష్టంగా ఉండేది? అంటే ఫస్ట్ అసలు రాజకీయ జర్నీ స్టార్ట్ అయిందే బీజేపీ పార్టీ నుండి. కొన్ని చిన్న చిన్న అంటే అప్పుడు మా డాడీది చిన్న ఏజ్, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి కాంగ్రెస్లోకి వెళ్ళడం, కాంగ్రెస్లో జర్నీ చేయడము, తర్వాత ఇది ఏవి సెట్ కావు మనకి అని చెప్పి బీజేపీలోకి వచ్చి, మా ఫాదర్ బీజేపీలోకి వచ్చినాక ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ నుండి 2014లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తాను, ఎమ్మెల్యే టికెట్. లేదు నేను బీజేపీలోనే ఉంటా, నాకు టికెట్ వద్దు అని చెప్పి వదిలేసారు దాన్ని. అంటే బీజేపీ పార్టీ అతిపెద్ద దేశంలోనే అతిపెద్ద పార్టీ. ఏదైనా చేయాలనుకుంటే బీజేపీ త్రూగా చేస్తేనే జనాలకు పోతుంది. ఇంకే పార్టీ నుంచి ఇక్కడున్న మన తెలంగాణలో చూసుకుంటే ఇక్కడున్న ప్రతి పార్టీ ఓట్